హలో అందరికీ నమస్తే. ముందుగా అందరికీ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. అంతకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకి ఈ చక్కటి ప్లాట్‌ఫార్మ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈరోజు మనకి డోర్ నుంచి సిద్ధంగా ఉన్నారండి రాజ్ కుమార్ గారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి. అలాగే వారికి వెల్కమ్ చెప్పుకుందాం. అలాగే ఏంటంటే వారు గత 20 ఏళ్లకు పైగా కూడా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ఇంట్లో పిరమిడ్ కూడా కట్టించారు, నిర్మించారు. సో, అందులో భాగంగానే క్లాసెస్ ఇంట్లో రన్ చేస్తూ సో, పె సీనియర్ మాస్టర్స్ చే క్లాసెస్‌ని ఇంట్లో రన్ చేస్తూ వారిచే జ్ఞానాన్ని అందుకుంటూ అలాగే జ్ఞాన ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. అలాగే పాల్గొంటూ ఉంటారు కూడా. సో, వారి జ్ఞానాన్ని ఈరోజు మన ముందుకు ఎలా తీసుకురావడం జరుగుతుంది. సో, హ్యాపీ. సో, నేనైతే రాజ్ కుమార్ గారిని రాజ్ అన్న అనే పిలుస్తాను. సో, అలాగే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం కూడా. సో, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వెల్కమ్ చెప్పేద్దాం. అన్న, వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ అన్న. థాంక్ యూ సో మచ్. ఓకే. ముందుగా మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్ కి అందరి గురువులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లే మన పిరమిడ్ మాస్టర్స్ అందరికి, శక్తి పిరమిడ్ హిందూ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను మెడిటేషన్ లోకి రావడానికి ముందుగా నాకు 27 ఇయర్స్ ఆ టైంలో చాలా సంస్థలకు వెళ్ళాను. ఫస్ట్ రామచంద్ర మిషన్, నెక్స్ట్ వచ్చేసి ఓం శాంతి, దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు యాక్చువల్గా బేసిక్గా నా పేరు కంప్లీట్గా రాజ్ కుమార్ అండి. నేను మెడికల్ షాప్ని రన్ చేస్తున్నాను. మాది డోను. నాకు చాలా మందితో డాక్టర్స్ అనుకోండి, బయట పేషెంట్స్ అనుకోండి, నాకు కొంచెం కాంటాక్ట్స్ ఎక్కువ ఉండేవి. వాళ్ళు కంప్లీట్ గా నేను ఉన్న టైంలో సంస్థను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక రామచంద్ర మిషన్ అనుకోండి, ఓం శాంతి అనుకోండి, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఆ కస్టమర్స్ వాళ్ళు రెగ్యులర్ గా ఒకటి మనం ఎలాగైతే పిరిమిడికి రూమ్ ఇస్తూ ఎట్లయితే వాళ్ళు రన్ చేస్తామో ఆ ప్రకారము అట్లా ఇచ్చిన వాళ్ళు నాకు అకౌంటెంట్స్ అన్నమాట. వాళ్ళు రాజు ఇట్లా రండి, మీరు చాలా బాగుంటది, ఎట్లా రన్ చేస్తున్నారు షాపు, మీకు చాలా బాగుంటది అంటే వాళ్ళు బుక్స్ ఇచ్చేవారు. బుక్స్ ఇస్తున్నప్పుడు నేనేం చెప్పినానంటే, సార్ నాది ఇంకా మ్యారేజ్ కాలేదు, బట్ నాకైతే అవసరం లేదనుకుంటున్నాను. మీరైతే బుక్స్ చేస్తున్నారు, బట్ నాకైతే ఎప్పుడో ఆ తర్వాత మెడిటేషన్ చేయాల్సి వస్తుంది కదా, ఎందుకు అని చెప్పేవాడిని. చెప్పిన తర్వాత ఒక డాక్టర్ సీతారామయ్య గారు ఉన్నారు. అతను కూడా నాకు బాగా, మా ఫాదర్ క్లాస్మేట్, డాక్టర్ ఆయన. అతను కూడా చెప్పాడు. దాని తర్వాత వద్దులే అనుకున్నా. దాన్ని నెక్స్ట్ మళ్ళా ఓం శాంతి వాళ్ళు అట్లా అలాగే చెప్పేవాళ్ళు. దాని తర్వాత మాకు ముందుగా రాజశేఖర్ గారు అని కోర్టులో జాబ్ చేస్తాడు. అతను హనుమంతరావు సార్ అని ఇద్దరు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తారు. వాళ్ళకి మన షాప్ లో వాళ్ళకి అకౌంటెంట్. వాళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ 10కి పోయినారంటే సాయంత్రం 5 గంటలకు మన షాప్ ముందే పోవాలా. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మన షాప్ ముందే రన్ కావాలి. వాళ్ళు ఇంకా రిటర్న్ పోయేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు రోజు, ఇట్లా ఉంది రాజు, ఇట్లా చేయండి, చాలా బాగుంటది మెడిటేషన్ అది అని చెప్పేవాళ్ళు. హలో, వినిపిస్తుంది నాకు. ఓకే అని నాకు చెప్పేవాళ్ళు. చెప్తున్నప్పుడు అప్పుడు యాక్చువల్గా 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ సార్ వచ్చేవాడు అనమాట డోన్కి. అప్పుడు మేము ఇట్లా చెప్పినాం రాజు, ఈ రకంగా ఉంది, మీరు కూడా రండి అని అనేవాడు. సరే సార్ నేను వస్తాను. ఆ టైంలోనే పిరమిడ్ కీ చైన్స్ చాలా తక్కువ రేట్లోనే 230 రూపీస్ 3 రూపీస్ పడుతుంది. కొన్ని మీ షాప్ మీద మనము
ఇవ్వడానికి ఫ్రీగా ఇవ్వడానికి బాగుంటాయని అప్పుడే నాకు నా చేత వాళ్ళు డొనేట్ ఇచ్చారు వాళ్ళు. వెరీ గుడ్, బాగానే ఉందని చెప్పి అప్పుడు ఇంకా రాలేదు నేను లోపలికి. అప్పుడు చింతల కృష్ణ గారు అని అప్పుడు అతను పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచనతో కొన్ని క్లాసులు పెట్టేవాడు. అంటే ప్రతిసారి వస్తున్నాడు ఇట్లా అంటే అప్పుడు చాలా వెయిట్ చేస్తావు సార్, ఎక్కడికైనా కూడా వచ్చేవాడు, మనకు చెప్పిన వెంటనే సార్ రావడానికి అవకాశం ఉందా, అట్లా ఒకరు వస్తే చాలా బాగుంటది అని చెప్తే సరే అట్లాగే నేను రన్ అయ్యేవాడిని. అంటే నేను తర్వాత ఒక చోట వీళ్ళు మన అంతా కలిపి వీళ్ళంతా నా షాప్ దగ్గరలో ఒకటి మాకం స్ట్రీట్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఒకటి పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టారు. పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టిన తర్వాత అప్పుడు ఏమైందంటే నేను ఈవినింగ్ యాక్చువల్ గా 5:30కి నాది కొంచెం టీ బ్రేక్, ఇంటికి రావడం అంటే నియర్ బై నాకు హౌస్. 5:30కి పోయినానంటే ఒక 1 hour 2 hours బయట ఏదో ఫ్రెండ్స్ తో తిరిగి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మకుమారి వాళ్ళు రమ్మనే వాళ్ళు, పాపం వాళ్ళు తర్వాత ఇక్కడికి రామచంద్ర మిషన్ వాళ్ళు కనపడి వాళ్ళు బుక్స్ ఇచ్చి రమ్మనే వాళ్ళు. అప్పటికి కూడా అలాగే ఉంది. సరే అని చెప్పి ఉద్దేశంతో నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏమంటే ఒక సరే దగ్గర కదా అనే ఉద్దేశంతో రోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, అంతా ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అయినా కూడా ఒక్క నిమిషము 2 నిమిషాలు కూర్చొని వద్దాం అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయ్యేవాళ్ళు. 1 minute మెడిటేషన్ లేకపోతే కొద్దిసేపు కూర్చుందాం అనే ఆలోచన. 5:36కి రెడీ అయ్యి అలా బయటికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వచ్చేవాడిని. అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, ఏంది ఈ టైంలో ఇలా అంటే కింద లే ఇట్లా మంచి ఇది అంటే కింద ఎవరు వినేవాళ్ళు కాదు. సరే అట్లా రన్ అవుతూ వచ్చింది. నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఒక మెసేజ్ వినాలా అనేది నాకు ఒక కోరిక. దానికి నేను బ్రహ్మకుమారిలో అప్పుడు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నైట్ కరెక్ట్ గా 12కి మౌంట్ ఆఫ్ నుంచి మెసేజ్ వచ్చేది. మౌంట్ ఆఫ్ అంటే అక్కడ నుంచి గుడ్ మెసేజ్ ఆ సంవత్సరం అంతా మీరు ఎలా ఉండాలా ఏం కథ అని ఒకటి మౌంట్ ఆఫ్ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ విని నైట్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని వచ్చేవాళ్ళం. బట్ అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అంటే వైట్ ఇలా ఉండాలా, మనమే తినాలా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ, అంటే క్లాత్ ఇలా ఉండాలా అని చెప్పి. రామచంద్ర మిషన్ కి ట్రై చేస్తున్నాను బట్ పోలేదు. అక్కడ నేను అక్కడికి వెళ్ళి చెన్నై పోయి వచ్చాను. అక్కడ వాళ్ళు ఏదో చెప్పారు, అది ఇంకా వాళ్ళ బుక్స్ ఫస్ట్ లర్న్ అంటే ఇక్కడ ఉండాలా, తర్వాత ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలా, వాళ్ళు అదే చెప్పారు. నేను పెద్దగా రాలేదు. దాని తర్వాత పిరమిడ్ మెడిటేషన్ లోకి స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా మాకు షీట్ పోవడము, 2 minutes కూర్చోవడము బాగా నడిచింది. తర్వాత మళ్ళా ఒక స్కూల్లో సపరేట్ గా ఒకటి భగవద్గీత అధ్యయనం పెట్టినారు. పెడితే అప్పుడు మా షాప్ కి దగ్గరే అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా చిన్నగా మా ఫాదర్ షాప్ లో కూర్చున్న తర్వాత నేను దానికి వెళ్ళడానికి మా ఫాదర్ ఎంకరేజ్ చేస్తారు. అలా మొదలు పెట్టాను ఆ ప్రయాణం. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు సార్తో చిన్నగా స్టార్ట్ అయింది పరిచయం. అప్పుడు మన డోన్ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండపైన ఉంది, అక్కడ పిరమిడ్ కట్టాలని చెప్పి ఆంజనేయ శర్మ సారు చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్లు అంతా వచ్చారు. అప్పుడు సార్తో అప్పుడు స్టార్ట్ అయింది ఆ పరిచయం. అప్పుడు పరిచయం అయిన తర్వాత నేను మెడిటేషన్ కూర్చోవాలంటే సార్ అప్పుడు నాకు ఫస్ట్ అక్కడ కొండపైకి పోయిన తర్వాత చాలా దగ్గరగా వచ్చి బాగా నా చెంపలు పట్టుకుని బాగా ఇట్లా అనేవాడు. సార్ నాకు ఏం తెలియదు ఫస్ట్ ఇలా నాకు అనే లోపల నేను ఆ ఫోటో కూడా ఒకటి ఉంది బట్ అది కనపలేదు, చూద్దామంటే గిన అంత హ్యాపీ అనిపించింది నాకు. సరే ఇంకా 2002లో మాది రోడ్ వైడింగ్ లో హౌస్ దాన్ని డెమాలిష్ చేస్తున్నారు గవర్నమెంట్. ఆ టైంలో చింతల కృష్ణ గారు అని అప్పుడు అక్కడ ఇల్లు కట్టారు ఐప్సం. ఆడు కట్టడం అంటే ఆ ఇంటికి వచ్చాను. ఆ ఇంటికాడికి వచ్చిన తర్వాత అప్పుడు చింతల కృష్ణ గారు పైన పిరమిడ్ కట్టాడు మేము ఇంటికి వచ్చిన హౌస్ పైన. అప్పటి నుంచి మేము అక్కడ క్లాసులు పెట్టడము, చింతకృష్ణ పిలిపియడము చేయడం అట్లా చేసేవాడు. దాని తర్వాత నేను చిన్నగా దాంట్లోకి రావడము, డైలీ గంటల మెడిటేషన్ బాగుంటుంది అనడం, అట్లాంటివన్నీ వింటూ క్లాస్ మాస్టర్స్ అట్లా రావడము ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత
సుమృతను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఇట్లా రాజు ఇలా చేయాలా, ఇలా మాస్టర్ పిల్ల ఇట్లా చేసేవాళ్ళు అనడం, అట్లా వాళ్ళంతా ఎంకరేజ్ చేయడం. హనుమంతరావు సార్ రెగ్యులర్ గా 5:36 రావడం చేయడం అది జరిగింది. తర్వాత చిన్నగా సార్తో ప్రతి విషయములో సార్ నాకు ఇచ్చేసేవాడు అనమాట. అంటే కొంచెం నాకు మెడిటేషన్ కూర్చుంటే అడ్వైస్ ఇవ్వడము, లేదా కొంచెం కొన్ని బిజినెస్ లలోకి డిప్రెషన్ ఉన్నప్పుడు నేను 3 hours మెడిటేషన్ చేసేవాడు. ఆ 3 hours మెడిటేషన్ ఒక్కసారి సిట్టింగ్ కూర్చున్నాను అంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది అంతే. మళ్ళీ 3 గంటల తర్వాత నేను లేసేది. ఒకటే సిట్టింగ్, సింగిల్ సిట్టింగ్, మళ్ళీ కాళ్ళు జరిపేది లేదు. మళ్ళీ అట్టపంచ ఒకటి కట్టుకొని మంచి టవల్ ఒకటి వేసుకొని కూర్చునేవాడిని. దాంట్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. దాని తర్వాత బయట కూర్చునే మా ఎఫెక్ట్ కి పిరమిడ్ కూర్చునే ఎఫెక్ట్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనపడేది. అట్లా ఒక 41 days కంటిన్యూ చేసేవాడిని. అట్లా రాంగ్ రాంగ్ ఏమైందంటే ప్రతి మాస్టర్ పిలిపియడం, నాకు కొన్ని భయాలు ఉండేటివి. మెడిటేషన్ లో ఏమబ్బా ఇట్లా ఉంటుంది, ఏం కదా, అసలు మెడిటేషన్ అంటే ఇట్లా ఉంటుంది కదా అని అడిగేవాడు. అప్పుడు మన పరమేశ్వర రెడ్డి సారు రెగ్యులర్ వచ్చేవాడు. పరమేశ్వర రెడ్డి సార్ తో క్రాస్ ఎగ్జామ్ చేసేవాడిని. ఏ రకంగా చేసేవాడిని అంటే, అసలు మెడిటేషన్ ఏమొస్తుంది సార్, మాకు టైం అంతా లాస్ కదా, మీరేమో వస్తారు చెప్తారు పోతారు, నాకైతే ఇది ఉండదు కదా, మళ్ళీ దాన్ని ఏ రకంగా చేయాలి సార్ అని. సరే అయితే ఇప్పుడు కూర్చో అని చెప్పాడు. కూర్చో అని చెప్పిన తర్వాత ఇందు వినపడుతుంది. ఓకేనా ఇందు? ఎస్ ఎస్ అన్నా, వినిపిస్తుంది. ఆ, అట్లా చెప్పేవాడు. చెప్తే ఒక్కసారి నేను బయట పౌర్ణమి రోజు బయట కూర్చున్న తర్వాత ఒక 10-20 minutes కి నాకు తెలియకుండా నా మెడ భాగం నుంచి స్ట్రైట్ అయిపోయింది అనమాట. ఆ మెడ మొత్తం ఫస్ట్ సిట్టింగ్ నాకు అది, అంటే లాంగ్ సిట్టింగ్, ఫస్ట్ సిట్టింగ్. అదే ఏదిరా ఇలా ఉంది, అంతసేపు కూర్చున్నా లేనిది, ఇన్ని గంటలు చేసినా ఒక్కసారి అలా అయిపోయింది అని బాగా షాక్ అయ్యాను నేను. నా నాది జిరాఫీ లెక్క పొడుగు అయిపోయింది తలకాయ. అరే అరే అని చెప్పి షాక్ అయ్యి, సరే సారు ఇట్లా వస్తున్నాడు పలానా రోజు అంటే సార్ వచ్చింది. సరే సారు తో వచ్చిన తర్వాత సార్ని కృష్ణమూర్తి సార్ని రిసీవ్ చేసుకోరాబోదు అన్నాడు. పోయినా సార్తో చెప్పిన తర్వాత ఏదబ్బా సార్ చెప్పినాడు తీసుకురావాలంటే పోయినాను. పోయిన తర్వాత అక్కడ నుంచి సార్ వచ్చినాడు. సార్ వచ్చి కొంచెం కార్ దిగేటప్పుడు కొంచెం ఎక్కువ వినయ విధేయతలు చూపిస్తాం కదా. ఏ రకంగా ఏ రకంగా అంటే ఎక్కువ మనకు ఏదో వచ్చినానంటే ఒక ఒక సిస్టమ్ అంతా ఒక రకంగా చేయడం అట్లా చేస్తే సారు కార్లో వచ్చినాడు. నేను దిగాను రా అన్నాడు. ఏం సార్ అంటే, అంత అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను దిగాను, నేను ఇట్లా వెళ్ళిపోతాను అంటున్నాడు. సార్ ఏమనుకుంటాను సార్, దయచేసి పరిస్థితి సార్ ఇట్లా నథింగ్, దిగను నేను అంతే, ఎట్లా వెళ్ళిపోతా, అంతే, వినయవిధేత అవసరం లేదు, నువ్వు మామూలుగా ఎలాగైతే ఉంటావో అలాగే ఉంటుంది, లైఫ్ లీడ్ అలాగే ఉంది అంతే, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు అని ఆ రోజు చెప్పినప్పటి నుంచి ఎప్పుడు జీరో మైండ్ సార్ దగ్గర అది నేర్చుకున్న ఫస్ట్ స్టార్ట్ లో నేను. అప్పుడు వెంటనే దిగడము, చేయడము, అందరం చేయడం, ఎవ్రీథింగ్ అనమాట, అంతా చూసుకునేవాడిని. మా కృష్ణమూర్తి అన్న వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఇచ్చేసింది అనమాట. సార్తోనే ఉండేవాడిని నేను. అప్పుడు మాకు నైట్ కూర్చున్నప్పుడు మాకు మిడ్-నైట్ కంటిన్యూగా కూర్చునే వాళ్ళం సార్తో. సార్ అంతా అయిపోయిన తర్వాత అంతా కూర్చున్నామంటే మన అన్నమయ్య గురించి అనుకోండి, లేకపోతే రమణ మహర్షి గురించి అనుకోండి, బాగా చెప్పేవాడు సార్. నెయ్యి ఎట్లా వడ్డీలా కూడా చెప్పేవాడు. ఒక్క చుక్క నెయ్యి కింద పడితే ఎలా ఉంటుందో చెప్పేవాడు. ఎట్లా వడ్డీ చూపించేవాడు అనమాట. ఎట్లా కట్ చేయాలని చూపించేవాడు. ఏ రకంగా మనం చేయాలని చూపించేవాడు. నువ్వు ఎలా తినాలని చూపించేవాడు. అటువంటి సిచ్యువేషన్లన్నీ సార్తో ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు ఆ మనకు షిరిడి సాయిబాబా ఐడియా ఉన్నాడు అందరి గురువు. ఆయన షిరిడి సాయిబాబా ఆ టైంలో అందరు వాళ్ళంతా ఉంటే గిన మనం కూడా అటువంటి గురువు ఉన్నప్పుడు లైఫ్ లీడ్ చేసి ఉంటే ఎంత హ్యాపీ అనిపించేది అనుకుంటున్నప్పుడు చాలా మంచి హ్యాపీ లైఫ్. అప్పుడు ఒక గురువు దగ్గర ఇంత మంది ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే గురువు అని చెప్పేవాడు. మనకు అటువంటిది ఏం లేదు. అన్న టైంలో సార్ రావడం, సార్తోనే పంచుకున్నాను నేను అది. సార్ నాకు ఎప్పుడో కళ ఉండేది అది, బట్ మీ నుంచి నాకు అది కంప్లీట్ అయింది సార్ నాకు అని చెప్పేవాడు. చెప్పి సార్ హ్యాపీగా ఇచ్చేసేవాడు.
అన్న అట్లా ఇక్కడ కర్నూలు. నేను ఒక మాట, సారీ డిస్టర్బెన్స్ యూ. నేను ఒక విషయం షేర్ చేసుకుంటాను. ఇప్పుడు పర్టికులర్ గా చేయాలి కాబట్టి, మీకు ఏదైతే అనిపించిందో నాకు అలాగే అనిపించింది. ఎస్. బాబా ఈ భూమి పైన ఉండి వెళ్ళారని మనకు తెలుసు, షిరిడి సాయిబాబా. నువ్వుండే ఆ టైంలో మేమున్నామో లేదో కదా తండ్రి, నువ్వు చెప్పావు అప్పుడు, నీతో డైరెక్ట్ గా అప్పుడు అందరు కమ్యూనికేట్ చేశారు, మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడడానికి అలాంటి గురువు అంటూ ఎవరున్నారు అని ఎప్పుడు అనుకునేదాన్ని, టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎంత చూసినప్పుడు అంతా. సో సార్ని ఎగ్జాక్ట్లీ. చూడగానే ఆ మాట నాకు నాకు కూడా తన్ని తీరింది. నేను కూడా షేర్ చేస్తున్నాను సార్తో. సేమ్ నీకు నాకు ఈ వెరీ గుడ్. ఇన్సిడెంటే జరిగింది సేమ్. ఆల్మోస్ట్ సేమ్. అంటే దీనికంటే ముందు ఒక ఇష్యూ, అది నేను యాక్చువల్గా ఈ పుట్టపర్తి సేవ వంటి పోటీగా నేను ఉండేవాడిని. అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ, నేను ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్ళాను. అక్కడ మా అంకుల్ వాళ్ళతో పోయినప్పుడు అతను అక్కడికి పోయి అతనికి స్పర్శ తగలాలంటే పెద్దంగా అది వాళ్ళకు ఒక ఒక దేవుని టచ్ చేసినట్లే. అప్పుడు ఫస్ట్ వాళ్ళతో పోయినా నేను. పోయిన తర్వాత ఫస్ట్ లైన్ వచ్చింది. ఫస్ట్ లైన్ లో ఫస్ట్ కూర్చున్నాను నేను. ఫస్ట్ లో కూర్చున్న తర్వాత ఫస్ట్ పాదదర్శనం జరిగింది ఆడ నాకు. వాళ్ళు మా అంకుల్ వాళ్ళు అయితే అసలు ఏందిరా నువ్వు ఎంత అదృష్టం చేసినావురా అసలు. అసలు ఫస్ట్ రావడము, నువ్వు సాయిబాబాను ఇది కావడము, అసలు ఇన్ని ఏళ్ళు వచ్చినా మాకు తగలేదురా ఆయన అని చాలా హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళు. బట్ నాకు తర్వాత అనిపించింది, అంటే అక్కడి నుంచి మనకు గురువుని పంపిస్తూ ఈ రకంగా మనకు సాయిబాబా దగ్గర నుంచి, పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి మనకు లైవ్ గురువుని దొరికేలా చేసినారు అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నమాట. అంటే సార్తో కర్నూలుకి వచ్చినప్పుడు కూడా సార్ ప్రతిసారి కర్నూలుకి వచ్చినాడు అంటే గిన ఐ మీట్ ఇన్ ద వెరీ విజిట్ అన్నమాట కర్నూలు. మేము నైట్ 10, 11, 12 చూడం. నేను కృష్ణమూర్తి గారు బయలుదేరినామంటే గిన ఇంకా నైట్ ఏమన్నా కానీ 10, 11 అయింది ఇట్లా వస్తున్నాడంటే మేము వచ్చేవాళ్ళం. అప్పుడు మా మంచి సారు కొన్ని చోట్ల కూర్చున్నప్పుడు చేసినప్పుడు బాగా ఫ్రెష్ కూర్చుంటాడు, లోపల ఉంటాడు, అందరు పోరాడు భయపడుతుంది. భయపడుతుండి అసలు ఎవరిని అడుగు పెట్టాలంటే ఇంకా గజగజ అన్నమాట లోపలికి. అప్పుడు సరే మనకు ఒక అలవాటు ఉంది, తొంగి చూడడం అలవాటు మనకి ప్రతి ఒక్కరికి. లోపలి ఉందని తొంగి చూసేది అలవాటు. ఆ అలవాట్లో కొంచెం నేను అప్పుడు చూసా. చూసినట్టే ఇలా చూసి ఒక చిన్న ఏదో పిలిచేవాడు నన్ను. పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నవాడు. ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంది మనకు అని చెప్పి కూర్చునేవాడిని. ఇంకా దీన్ని మించినది ఏముంది. అప్పటి నుంచి ఇంకా సార్తో, ఇంకా అప్పుడు మన సార్ దగ్గరికి వెళ్ళాలా అంటే గిన మనం ఎలా ఉండాలా అనేది నాకు కొంచెం మెడిటేషన్ లో కొన్ని వచ్చాయి నాకు. బట్ జీరో మైండ్, ఏమి ఆశించకుండా జీరో మైండ్ తో గురువు దగ్గరికి పోవాలా, వాళ్ళ వేవ్స్ వాళ్ళ కళ్ళల్లో ఉండేది సరిపోతుంది అని ఒక వర్డ్ ఉంది. ఒక శిష్యుడు ఒక గురువుని అడుగుతాడు, పుట్టపర్తి సాయిబాబా. అంటే ఇప్పుడు ఇన్ని వేల మందిలో నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు, నా మా ఎక్కడో ఉన్నావు, మేము ఎట్లా చూస్తామని చెప్పి క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, మీరు ఎక్కడున్నా నా దృష్టి మీ మీదనే ఉంటుంది, మీరు రాకున్నా ఇక్కడికి వచ్చినా నా దృష్టి మీ మీదనే ఉంటుంది, మీరందరూ నా పిల్లలతోనే సమానము అనే వర్డ్ ఒకటి ఉందన్నమాట. అది బాగా నచ్చింది నాకు. అట్లా సారు ఎక్కడున్నా ఏమున్నా ఎవరి మీద కన్ను పడింది, వాళ్ళు జీరమైనతో ఉన్నారు అంటే ఇమ్మీడియట్ గా అతను పిలుస్తాడు. ఇట్లా పిలిచడంతో చాలా సంతోషపడేవాడిని నేను. సరే అలాగే ఒకసారి కర్నూలుకి వచ్చాము. కర్నూలుకి వచ్చి ఒక చోట ఆ, అంతా పైన వెళ్ళాలని చెప్పి అందరూ కిందనే చాలా మంది లైన్ లో ఉంటారు మనకు తెలిసి. అప్పుడు పైకి పోవాలంటే ఎవరు పోలేరు. పైకి పంపించాలంటే కూడా ఆలోచిస్తారు. సార్ ఉన్నాడంటే జనరల్ గానే భయం అవుతుంటది. అప్పుడు నేను పైకి ఎక్కి వెళ్ళాను అనమాట. పైకి ఎక్కి వెళ్తూ ఉంటే గిన ఫస్ట్ లాస్ట్ మెట్టు నిలబడినాను నేను. నిలబడిన తర్వాత అంతా చుట్టూ సారు ఒక్కడు మధ్యలో ఉన్నాడు. చుట్టూ అంతా ఏపీల లెవెల్ అందరు ఉన్నారు. అరే ఇంతమంది ఉన్నారు ఈడ, అసలు ఇదేంద్ర నాయన మళ్ళా మనకు ఏమడుస్తాడో భయం. అని ఏమన్నా అన్నాడు అంటే క్లీనింగ్ ఆడ ఏం చేసినా కూడా రెడీగా ఉండాలి మనం. తన్నినా రెడీగా ఉండాలా, మెచ్చుకున్నా రెడీగా ఉండాలా, ముద్దు పెట్టుకున్నా రెడీగా ఉండాలి అన్న కాన్సెప్ట్. గురువు కావాలా మనకు, అంతే, ఇంకేమైనా జరగదు కదా అని చెప్పి పైకి పోయినా. చిన్న పైకి పోయిన తర్వాత అందరు లయ్యి నిలవన్నారు. చిన్నగా నా దిక్కు చూసి కన్నుతో ఒకటి సింగిల్ దగ్గరికి పిలిచినాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఏం చెప్పు విషయం లేదు సార్, అసలు
దగ్గరికి రావడం అంటేనే చాలా ఆనందమైన విషయం. అన్ని బాగా సవ్యంగా ఉండేది సార్. అంత హ్యాపీ సార్. ఎక్సలెంట్‌గా ఉండేది సార్ అన్ని. ప్రతి ఒక్క జోన్‌లో అన్ని క్లాస్ బాగా జరుగుతున్నాయి సార్. అన్ని ఇట్లా ఉండేది సార్ అని చెప్పే లోపల హ్యాపీ అనమాట. ఇట్లాంటివి చాలా లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి నా దగ్గర. అట్లే కర్నూలులో పోయి కర్నూలులో అదే టైంలో ఒక 2 మంత్స్‌కి ఒకసారి వచ్చేవాడు సార్. అప్పుడు వచ్చిన తర్వాత సార్ బాగా ఫ్రెష్ అయ్యి బయట కూర్చున్నాం. బయట కూర్చొని చాలా ప్రశాంతంగా అప్పుడు ఎవ్వరు లేరు. అప్పుడు నేను ఒక 4, 5 మెంబర్సే ఉంటాం అంతే. మా ముందే గాని బయటకి కూర్చొని ఉన్నాడు. అప్పుడు సార్ దగ్గర వరుసగా కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత సారు దగ్గర అంటే ఫేస్ ఎక్కడైందో ఆడ పోయి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత పిలిచి, "ఏమిరా ఈరోజు బలంగావురా ఈరోజు మనిషివి" అని అడిగాడు. అంటే "ఏం చెప్పురా రహస్యం చెప్పురా" అన్నాడు. "ఏం లేదు సార్ మెడిటేషన్ చేస్తున్నా సార్" అని చెప్పి. "అరె హ్మ్. కొడితివిరా దెబ్బరా" అని చెప్పాడు. హుహు. అది ఈ రోజుకి నాకది ఎలా ఉందంటే గిన అవి మనము కొన్ని మనకి శక్తి వస్తది చూడు. అటువంటి విషయాలన్నీ వింటున్నప్పుడు మనకు శక్తి అది ఒక మంచి ఫీల్ అన్నమాట. గుడ్ ఫీల్ అది. ఎనర్జీ ఫీలింగ్స్ అన్నమాట. ఇట్లా చానా రకాలుగా నాకు బెంగుళూరు పోయినప్పుడు కొంచెం మనకు గురువులు మనకి మాట్లాడిస్తున్నారంటే తెలియకుండా అహం ఏర్పడుతది. అదేమైందంటే నాకు బెంగుళూరు పోయినప్పుడు బెంగుళూరులో క్లాస్ జరుగుతుంది. అక్కడ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి క్లాస్ జరుగుతుంటే నేను మా మిసెస్ లత అంతా కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సార్ ఏం చేస్తున్నాడంటే సార్‌కి నేను స్ట్రెయిట్ పోతున్నాను. సార్ ఇక్కడ ఇట్లా వస్తున్నాడు అంటే ఎక్కడున్నా పలికేవాడు. అట్లా చూస్తేనే ఏం రానివాడు. అట్లాడిది నాకు ఎదురైతున్నాడు గానీ మాట్లాడడం లేదనమాట. ఫేస్ అయితున్నాడు. లేదు. మళ్ళా నేను పోతున్నాను. మళ్ళా ఫేస్ అయితున్నాడు. మళ్ళా పక్కకెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఫేస్ చేసి మళ్ళా పక్కకెళ్ళిపోతున్నాడు. ఏందిరా ఇట్లా ఉంది నాకసలు అర్థం కావడం లేదు. ఎక్కడ మైనస్ ఉందని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళా అదే బెంగుళూరులో ఇంకో చోటు నుంచి వస్తున్నాను. ఎక్కడి నుంచో సార్ ఒక పార్క్ దగ్గర నుంచి వస్తున్నాడు. నేను ఇట్లా ఎదురెళ్తున్నా. అక్కడ సార్ మళ్ళీ పిలిచి మాట్లాడుతున్నాడన్నమాట. అంటే నాకు ఎక్కడైతే నాలో అహం అనేది ఏర్పడిందో అది తగ్గాల. అది తగ్గిన తర్వాత నేను నార్మల్ అని తెలిసిన తర్వాత అప్పుడు సార్ పలకరించారు. అంటే మనకు తెలియకుండా మనకు గురువుతో పరిచయం ఏర్పడి నేను అనేది ఒకటి ఉంటుంది. ఆ నేను అనేది ఒకటి లేకపోతే గురువు మనల్ని గుర్తుపడతాడు. గురువు గుర్తుపట్టడానికి గురువు దగ్గర మనం ఎలా ఉండాల హ్మ్. అనేది ఆ బెంగుళూరులో నాకు జరిగిన ఇన్సిడెంట్. హ్మ్. ఏం చేస్తుంటానంటే ఎవ్రీ ఇయర్ ఒక 10, 15 ఇయర్స్ అయింది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నో స్వీట్స్. ఏం స్వీట్స్ తీసుకోవడం ఏముండదు. కంప్లీట్‌గా ఆపేసేస్తాం. ఒక 90 డేస్ కంప్లీట్‌గా అవాయిడ్ టు స్వీట్స్. ఆ టైంలోనే ఇప్పటికి మంచి కూడా. ఇప్పటికి ఇప్పటికి. స్టిల్, స్టిల్. ఓహ్! ఓకే. నేను అట్లా సూపర్బ్! ఉండేవాడిని. అది 3 మంత్స్‌లో కరెక్ట్‌గా ఆహ్, డిసెంబర్ 21 నుంచి 31 వరకు మనకు ఆడ ధ్యానయజ్ఞాలు జరుగుతాయి. యెస్. ధ్యానయజ్ఞాలలో లాస్ట్ రోజు నేను జాయిన్ అక్కడికి పోయిన తర్వాత 3-4 డేస్ 3-4 డేస్ అక్కడ ఉంటాను. లాస్ట్ డే నేను రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా సార్ దగ్గరికి పోతాను నేను. ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి, మళ్ళా సార్‌కి రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి వస్తాను నేను. అక్కడ నాకు సారు స్వీట్ నాకు నోట్లో పెడతాడు సార్. అక్కడ ఏముందో తెలీదు. నేను అక్కడికి పోయినానంటే కరెక్ట్ సారు నా నోట్లో స్వీట్ పెట్టినప్పటి నుంచి మళ్ళా మొదలు పెడతాను. అంతవరకు మొదలుపెట్టే ఓకే. ప్రసక్తే లేదు. నేను ఈరోజు ఓహ్! నాకు ఉంటదా అనుకున్నప్పుడు సార్ కరెక్ట్‌గా ఒక లోపల కూర్చుంటాడు రూమ్‌లో. ఓసారి బయటికొస్తున్నాడు. బయటికొచ్చేటప్పుడు ఇట్లాంటివి చూసి పిలిచి నోట్లో చాక్లేట్ పెట్టాడు. మళ్ళా స్టార్ట్ అన్నమాట. స్వీట్లు అప్పటి నుంచి తినడం స్టార్ట్. అట్లా నాకు ఎవ్రీ ఇయర్ సార్‌తో ఖచ్చితంగా తిన్న తర్వాత స్వీట్ మొదలు. అంటే నాకు ఈ రకంగా మనకు సార్ మనం ఏమనుకుంటున్నామో, సార్‌కి ఎలా ఉంటారు, వీళ్ళు ఎట్లా ఉంటారు శిష్యులు, ఏ శిష్యుని ఏం కావాలా అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిందనమాట. అదే చాలా సార్లు ఏదో ఆంజనేయ సార్ మనకు ఇంకోడనుకో వాళ్ళు అసలు ఏమి నీ ప్రచారం నువ్వు ఎలా చేస్తున్నావు కదా అంటే, నా ప్రచారం ఏం లేదు, మెడిటేషన్ ఏం లేదు. లాస్ట్ బ్రీత్ వరకు నేను
ధ్యానాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లాస్ట్ బ్రీత్ అంతే. ఎండ్ ద బ్రీత్ లాస్ట్ ఆనాపానసతి అంతే. ఇంకేం లేదు. ఇంకా ఇదే నా లైఫ్ అని చెప్పారన్నమాట. ఆ వర్డ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందన్నమాట. అది చెప్పినప్పుడు అట్లా. అంటే సార్‌ని శ్వాస మీద ధ్యాస అని ఎప్పుడైతే నువ్వు తలుచుకుంటున్నావో సార్ నీ దగ్గర ఉంటాడు. శారీరకంగా ఎప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు గానీ, సోల్ పరంగా ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ మన దగ్గర ఎప్పుడు మనల్ని అంటి పట్టుకొనే ఉంటారు. ఏ రకంగా అంటి పెట్టుకుంటావు, నువ్వు ఎట్లా కనుక్కుంటావు అనే దాన్ని కూడా మీనింగ్ చెప్తాను నీకు కావాలంటే. దానికి ఒక టైమ్ ఇస్తా. అప్పుడు దాన్ని తప్పకుండా. సెపరేట్‌గా దాన్ని డెప్త్ నేను మీకు చెప్పగలను నేను. యెస్. అట్లా తప్పకుండా. మరి ఒకసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది మీటింగ్ జరిగింది బెంగుళూరులోనే. మళ్ళీ ఇంకొకసారి పోయినప్పుడు. హ్మ్. పోయినప్పుడు మీటింగ్ జరిగితే అక్కడ ఓన్లీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎమ్మెల్యేగా డోన్‌లో కాసుల రాజశేఖర్ గారు కండక్ట్ చేశారు. మన ఎమ్మెల్యేగా. ఆ టైంలో మేమంతా నేను, కృష్ణమూర్తి అనుకోండి, లేడీస్ అంతా మనకు సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేసిన తర్వాత ఆడ మీటింగ్ పెట్టినారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రమే మీటింగ్ పెట్టినారు. బెంగుళూరులో సెపరేట్. అప్పుడు పోయినాం మేము. పోయిన తర్వాత అక్కడ ఒకటి పైన వీఐపీలకు సెపరేట్‌గా మీకు ఐడియా ఉంటది. పైన కూర్చొని తింటుంటారు వాళ్ళు ఒక పెద్ద హాల్‌లో. మేము కింద నేను, లత ఒక లైన్‌లో పోతూ ఉన్నాం. చిన్న 2 లైన్స్. పోతూ ఉంటే సారు ఒక చోట నిలవన్నాడు. కొద్ది చోట నిలవన్నాడు. నిలవన్నాడు. మమ్మల్ని ఎప్పుడు చూసినాడో సార్ తెలీదు. ఏమో అర్థమే కాదు నాకసలు. అక్కడి నుంచి పిలిచినాడు చూడు ఏందో. ఏ రకంగా అసలు ఇంత నీట్‌గా అంటే ఒక ఫ్రెండ్‌ని చూస్తే ఎలాగైతే మనము అరే! ఇన్నాళ్ళు కలిసినాం అనే ఫీలింగ్‌తో సహా కొంచెం పిలిచినాడు. ఆ! నన్ను పిలిచడమే కాకుండా తర్వాత లతాని కూడా ఎక్కడుందని వెతికాడు. వావ్! వండర్ అనిపించింది. సూపర్. ఆ! అదేగా. ఇద్దరిని పిలిచి మీరు పైకెళ్ళండి అని చెప్పి సెపరేట్‌గా పంపించినాడు పైకి. మీరు ఆ పైకి పోయి కూర్చోండి అని. ఆ! అంటే గురువు అతనికి శిష్యుడి మీద ఎంత ప్రేమ ఉంటది, ఎట్లా ఉంటదనేది అసలు చెప్తుంటేనే సంథింగ్ ఏదో జరుగుతుంటది బాడీ లోపల. హ్మ్. నేనే అదే దాన్ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలీదనమాట. తెలీదు. ఒక్కొక్కసారి అటువంటి మనకు అర్థం కాదు కూడా అది. ఆ ఆ! ఫీలింగ్ క ఎక్స్‌ప్రెస్ చేయడం ఎలా అనేది. ఆ! అది అస్సలకి నాకైతే ప్రతిసారి ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏదిరా ఇవన్నీ మనం ఎక్కడో ఆలోచిస్తుంటాం. గురువు ఏ లెవెల్‌లో ఉన్నాడో అనిపిస్తుంటది. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సార్‌తో కర్నూలు నుంచి వెహికల్‌లో ప్రయాణం చేశాం సార్‌తో. ఎక్కడి నుంచి ప్రయాణం చేసాం కర్నూలు టు అనంతపూర్. కర్నూలు టు అనంతపూర్ ప్రయాణం చేసినప్పుడు ఏమి జరిగిందంటే, కర్నూలులో స్టార్ట్ అయినాము. కర్నూలులో స్టార్ట్ అయిన తర్వాత సారు ముందు కూర్చున్నాడు. సార్ నేను వెనకాల కూర్చున్నాను. వెనకాల కూర్చున్న తర్వాత సారు మాది వెరీ నియర్ బై ఒక 5 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు సారు అక్కడికి నన్ను చూసాడు బ్యాక్ నుంచి. బ్యాక్ నుంచి చూసి "ఏరా నువ్వు ఇట్లా దిగుతావా?" అని అడిగినాడు. డోన్ గదా! డోన్ అంటే సార్‌కి నేను డోన్‌లో దిగుతాను. నాది డోన్ అని అన్ని రకాలుగా చూసి చెప్పాడు నాకు. లేదు సార్ నేనిక్కడ లేదు మీద ప్రయాణం చేసి అనంతపూర్ వరకు వస్తామనుకున్నాను అని చెప్పి. సరే అని చెప్పి మూవ్ అయినాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ సార్ ఎన్ని ఉన్నా, ఏం చేసినా మన మీద ఎటువంటి శ్రద్ధ ఉంటుంది. ఏ రకంగా మనల్ని ఎక్కడ దిగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మన మీద కూడా ఎంత ఇదిగా ఉంటుంది ఓ శిష్యుడి మీద. ఆ శిష్యుడు అనే వర్డ్ లేకుండా అందరూ గురువులే అనే దాని మీద కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద నాకు వండర్ అనిపించిందన్నమాట. జనరల్‌గా ఎవరైతే అవసరం ఉందో నేను ఇక్కడ దిగుతాను ముందు వాళ్ళకి చెప్తా హెచ్చరిస్తుంటాం. అటువంటి టైంలో గుర్తుపెట్టుకున్నాడు. మళ్ళా అనంతపూర్‌లో గుర్తుపెట్టుకొని అనంతపూర్‌లో కూడా దిగిన తర్వాత అక్కడ రాజు గారు, మా డ్రైవర్ రాజు గారు ఇంకొకరు ఇద్దరున్నారు. ఇద్దరున్న తర్వాత వాళ్ళకి నేను పోయేస్తానన్నా ఇది అయిపోయింది నేను దయచేసి ఆ పని చేయొద్దండి మీరు. సార్‌కి కనపడి సార్‌కి నేను పోతున్నా అని చెప్పి పోయినా కానీ లేకపోతే మమ్మల్ని వచ్చిన తర్వాత ఈ మమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు దయచేసి ఏమనుకోదు రాజన్న నువ్వంటే పోయి సార్ దగ్గరికి పోయి సార్‌కి ఫేస్ చూపించి నమస్కారం పెట్టుకొని రిటర్న్ అయినాను. అంటే మన మీద ఒకరి బాధ్యత తీసుకున్న తర్వాత ఎలాగుంటుంది అనే దాని మీద నాకు అనిపించిందనమాట. గురువు
గురువుగా తయారు చేయడానికి గురువు ఏం చేస్తున్నాడు అని. అట్లా ప్రతిసారి మనకు పిరమిడ్ మన ఇంట్లో ఒక పిరమిడ్ కట్టాము. అది మన గ్రౌండ్ టైప్ పిరమిడ్ అది. ఆ సాయిరాం పిరమిడ్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు సార్. ఆ ఓపెన్ ఎప్పుడు చేసినప్పుడు కట్టారన్నా? ఏ ఇయర్ లో కట్టారు? 2000 ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 15 ఇయర్స్ అయింది ఓకే. దగ్గర దగ్గర. 2011. 11. ఓకే. స్ట్రక్ అయ్యారు. ఓకే. ఆ రోజు బాగా డౌన్ లో ర్యాలీ విత్ పెద్ద గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ జరిగింది. చాలా బాగా జరిగింది. దానికి అందరూ బాగా కోఆపరేట్ చేసినారు. డోన్ మాస్టర్ కోఆపరేట్ చేసినారు. మంచి ఆ రోజు బివి రెడ్డి గారు కూడా వచ్చారు. పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాది మీటింగ్ జరగాలంటే గిన మంచి ర్యాలీలు జరిగినాయి. ఒక 8-9 వెహికల్స్ లో మొత్తం ఒక హై లెవెల్ లో పోయినాం. ఆ ఏరియా అంతా తిరిగినాము. సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడ రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. లాట్ ఆఫ్ థింగ్స్ నా లైఫ్ లో ఉన్నందుకు. బట్ ఈ రోజు వరకు కూడా ఎక్కడే కూడా మనము చేస్తున్నామో లేదో తెలియదు కానీ ఎస్ అనేది మాత్రము 100% చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ ఇన్బ్యాలెన్స్ కాకూడదు, నాకు రాదు అనేది కాకూడదు. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ నందవరం. నందవరంలో పోయిన తర్వాత అక్కడ మా పాప, నా కూతురు భావన ఉంది. అక్కడ మా భావన పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయం చేసిన తర్వాత బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మా పాపకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కూడా సార్తో షేర్ చేసుకోవడం జరిగింది. అక్కడ అదే టైంలో ఒక చోట కూర్చొని ఉన్నాం. సారు ఒక చోట కూర్చొని సార్ చుట్టూ మామూలు జనరల్ తెలుసు కదా నీకు, అన్ని చోట్ల సార్ ఉన్నాడంటే చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. అట్లా సార్ దగ్గర కూర్చొని ఉన్నాను. సార్ కింద ఒక సార్ కాళ్ళ దగ్గర కూర్చొని చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఒకతను సార్ పక్కన ఒకతను నుండి, సార్ మీకు తెలుసు అనుకుంటాను, పలానా మనకు పిరమిడ్ లో బాగా చేసేవాడు, అతను బాడీ వికెట్ చేశాడు, ఈ రకంగా జరుగుతుంటే సారు పెద్ద డోంట్ కేర్ లో ఉన్నాడు అనమాట. అంటే చావు అనేది లేదు కదా. అతను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. అతను తెలియదు, సార్కి తెలియదంటూ నథింగ్, ఎవ్రీథింగ్ నోస్ ఇన్ గురు. అటువంటిది 2-3 సార్లు అతను చెప్పే లోపల చాలా విసుగుతూ ఉన్నాడు. అప్పుడు నేను కింద కూర్చున్నప్పుడు సార్ అప్పుడు నా మీద రైజ్ అయినాడు. సీనియర్ మాస్టర్స్ మామూలు వాళ్ళు కూడా కాదు, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా, ఇంతమంది నీ తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా అని ఆ రోజు నన్ను ఫైర్ అయినాడు. అక్కడ ఎందుకు ఫైర్ అయినాడని తర్వాత నాకు అనాలిసిస్కి వచ్చిన. ఎందుకు అలాగా? ఎందుకు తెలిసిపోతుంది కదా మనకి. ఓకే సరిపోయింది, ఇంకా కరెక్ట్ సరిపోయింది అని మనం బ్యాక్ రావడం, ఇంకొకరికి అవకాశం. సార్ ఏమంటాడంటే ఇంకొకరికి అవకాశం కావాలి కదా, ఎప్పుడు నీ వెంటనే కాదు కదా అని చెప్పేవాడు అనమాట సార్. సార్ కర్నూలుకి డోన్కి వచ్చిన తర్వాత మళ్ళా నేను కర్నూలులో కనపడినాను అనుకో. కర్నూలులో కనపడితే సార్ ఏమంటాడంటే, ఏం పని లేదరా నీకు, ఇదే పనేనా అని అడిగి. ఇంకేం అంటే నీకు ఆల్రెడీగా వచ్చిన అవకాశం అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు, ఇంకా అవసరమా ఏమన్నా నీకు అని ఆయన నీటి చెప్పేవాడు ఆయన నాకు. ఆ రకంగా అంటే జనరల్ గా ఆ మాట అంటే ఏమైతుంది, నెక్స్ట్ డే అంటే కట్ అవుతాడు జనరల్ గా వాడికి. అవును, జనరల్ అంతే కదా. ఏం పని లేదరా, ఏం ఇదే పని అంటే లెక్కేసుకుని ఇట్లుంటది. అంటే ఒక గురువు మనకి ఇంకా ఏం నేర్పిస్తున్నాడు, ఇంతవరకు అయిపోయింది, నెక్స్ట్ వర్క్ చూసుకో. ఆధ్యాత్మికంగా ఎంతైతే నా వెంట ఉంటావో, ప్రాపంచికంగా కూడా సంపాదన అనుకో, ఫ్యామిలీ అనుకో, అవన్నీ చూసుకోవాల్సిందే కదా. ఎవ్రీథింగ్ అదే కాదు కదా, అట్లా చేయాల్సిందేదే మనం. అంటే అక్కడ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇవన్నీ నువ్వు ఎట్లయితే అర్థం చేసుకోవాలా ప్రతి విషయాన్ని అనేది అతను నేర్పించినాడు అనమాట. మనం జనరల్ గా మనం ఎట్లా అలవాటు అంటే ప్రతి విషయాన్ని నెగిటివ్ తీసుకునే అలవాటు మామూలుగా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. అంటే ఏదైనా మాట్లాడినప్పుడు అనుకో, చూపులు అనుకో, సైగలు అనుకో, ప్రతి దాంట్లో మనం నెగిటివ్స్ ఎక్కువ వెతికే వాళ్ళం. ఆ నెగిటివ్స్ లో జనరల్ కామన్ కదా అది.
అటువంటి దాంట్లో నుంచి సారు మనకు పాజిటివ్ నేర్పించినాడు. ఉమ్, ఆ పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? డూ మెడిటేషన్. సార్ నాకు ఏం చేయదు అవసరం లేదు, నన్ను మెడిటేషన్ చేయి చాలు అంటాడు అంతే. ఎందుకు మెడిటేషన్ చేయి చాలు అంటున్నాడు? మీనింగ్ ఏమంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావో అప్పుడు ఆటోమేటిక్గా అందరిని ప్రేమిస్తావు. ఫస్ట్ నీ గురించే నీకు తెలియనప్పుడు ఇంకొకరి గురించి ఏం ఆలోచిస్తావు? ఆలోచించలేం కదా అది మనం. ఎంతసేపు ఉన్నా కూడా బాగా ప్రతి ఒక్కరు ఆలోచిద్దాము. ఒక మనిషి ఒకరి గురించి కనుక్కో అంటే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళ గురించి మొత్తం చెప్పేస్తాడు. కరెక్ట్. అటువంటి వాడు ఇటువంటి వాడు నేను చూసినాను అన్న అక్కడ ఏం ఉండదు, నా ఇట్లా అన్నట్టు. బట్ నీ గురించి చెప్పు అంటాం అనుకో, నా గురించి ఏముందిలే అంటారు. కామన్ వర్డ్ అనమాట అది. కామన్ వర్డ్ అది. ఆ కామన్ వర్డ్ లో నుంచి మనం అండర్స్టాండ్ చేసుకునే వర్డ్స్ కు రావాలా. కామన్ వర్డ్ లో నుంచి అండర్స్టాండింగ్ చేసుకునే వర్డ్స్ కు రావాలా. ఫస్ట్ నీ గురించి నీకు తెలియనప్పుడు వాళ్ళ గురించి ఎందుకు వినాలా మనము? అసలు వాళ్ళ గురించి ఎప్పుడు వినాలా నువ్వు కంటితో చూసినప్పుడు వినాలా. మనం ఏం చేస్తున్నాము? ఒకరు చెప్తే వినేది నిజము అని ఇంకొకరికి చెప్తా ఫార్వర్డ్ చేస్తున్నాం దాన్ని. అవును. అది అది ఎంతవరకు రైట్ అది అనేది మన బ్రెయిన్ కి రావాలి కదా. సుప్త చేతన మనస్సు ఒకటి ఉంటది, దాంట్లో నుంచి దీంట్లోకి రావాలా. అందుకే నాకు ఒకతను మన మాస్టర్ ఏం చెప్పినాడంటే, ఫస్ట్ ఎవరైతే మనము ఇంటికి వచ్చిన తర్వాత కలుస్తున్నామో అప్పుడు ఫ్రెష్ కలిసాల వాళ్ళని. ఫ్రెష్ కలిసాల. కలిస్తే మనం ఒక్కసారి వాళ్ళ ఒక్కసారి ఫీడ్ అయిపోతుంది అనమాట. అంటే నువ్వు ఎవరి గురించి అయితే తెలియకుండా ఒకరి గురించి నేను చెప్తున్నాను అంటే వాళ్ళని ఎప్పుడు చూసినా నీకు అదే గుర్తొస్తుంది. అవును. నాకు వాళ్ళతో పరిచయం లేకున్నా అదే గుర్తొస్తుంది ఎందుకు చూసానంటే. గుర్తొస్తుంది? నేను దాన్ని ఫీడ్ చేసిన నీకు. అవును. నేను నీకు ఫీడ్ చేసిన పక్క వ్యక్తి నీకు దాన్ని ఫీడ్ చేసినాడు. ఆ అవును. ఫీడ్ చేసేందుకు ఇప్పుడు అతను ఎంతనా మంచి చేయని ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది. అందుకే ఫస్ట్ మీట్ బెస్ట్ మీట్ అయి ఉండాలన్నమాట. ఉమ్, అందుకే తెలియకపోతే మనకేం తెలియదు పర్సన్ ఉండాల. ఉమ్, లేదా అతని గురించి కంప్లీట్ గా విన్న తర్వాత, కంప్లీట్ గా నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు అతని గురించి వినాలంతే. అంతవరకు మనకు సార్ నేర్పించినది పక్కింటోంది పట్టించుకోవద్దు. మాకు అవును. పర్సనల్ గా చెప్పినది, మాకు పర్సనల్ గా కూర్చున్నప్పుడు మాకు చెప్పినది ఈ వర్డ్. ఎదుటి వాడిని పట్టించుకోవద్దు. ఎదుటి వాని కొడుకు అమెరికాకు పోతున్నాడంటే నీకేం రాదు. అవును. పక్కింటోని పెళ్ళా ముంగుతో లేసిపోయిందంటే నీకేం రాదు. అవును. ఎనికింటోడు బాగా కొట్లాడుతున్నాడు అంటే నీకేం రాదు. ఇటువంటివి ఏమీ నీకు అవసరం లేదు. అవన్నీ మొత్తం మూసుకొని మెడిటేషన్ చేసేది నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు నువ్వు దైవంతో ఉంటావు. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ప్రాపంచికంగా అనవసరమైన పట్టించుకున్నావో నీతో పాటు నీలో ఉన్నవాడు ఒకడు ఉంటాడు, అందరికి తెలిసివాడు ఎవడు, వానికి సోల్కి దెబ్బతింటది. ఆ సోల్కి ఎప్పుడైతే దెబ్బతింటాదో అప్పుడు నీకు జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు ఎందుకు వస్తాయంటే ఇవన్నీ మీనింగ్ చెప్పుకుంటూ వచ్చినాడు. అనవసరంగా ఎక్కించుకుంటే ఏమవుతుంది? అనవసరంగా ఎక్కించుకుంటే వాళ్ళది వీళ్ళది ఎక్కించుకుంటే ఏమవుతుంది? బ్రెయిన్ ఇది కాదు. బ్రెయిన్ ఇది అన్నప్పుడు ఏమవుతుంది? లోపల నుంచి ఏమొస్తాయి? అనవసరమైన ఆలోచనలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలు మన లోపలికి పోతాయి. మన లోపల ఏమైతే ఈ రకంగా సార్తో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నేను ఒక బెంగళూరులో సారు ఒక గెస్ట్ హౌస్ లో నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఒకరిని స్కూటీలో పిలుచుకుపోతున్నాడు సార్. స్కూటీలో పిలుచుకుపోతుంటే అబ్బా ఎంత లక్కబ్బా స్కూటీలో పిలుచుకుపోతున్నాడు అని చెప్పి అనుకునేవాడిని. అంటే సార్ నడుపుతుంటే బండి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఎంత లక్కీ ఫెలోస్. మనకు మనకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అలాగా. నేను కూడా ఉంటే బాగుండు కదా అనిపించింది. అనిపించింటే నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా సేమ్ మళ్ళీ గెస్ట్ హౌస్ కాడికి పోతున్నప్పుడు అందరు నా వెంట వచ్చినారు. నా వెంట వచ్చింటే అందరు పక్క పెట్టేసి సార్ బైక్ ఎక్కినాడు. స్కూటీ ఎక్కి అంత మందిలో నన్ను పిలిచినాడు. నన్ను పిలిచి
వెహికల్ ఎక్కించుకొని రౌండ్స్ అంతా కొట్టి స్టేజ్ దగ్గర వదిలిపెట్టినాడు. సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనా ఇది మటుకు. ఇక్కడ ఎస్. నేనైతే అసలు ఏందిరా ఇది, అసలు నేను అనుకోవడమేంది, చేయడమేంది, సార్ ఇమ్మీడియట్ గా రావడమేంది నాకు అంత. మళ్ళీ సీనియర్ మాస్టర్ ఎట్లున్నారా, మనం ఎక్కడున్నాంలే అనిపిస్తుంది. బట్ అట్లా అనుకోవడమే. ఎవరి ఆత్మకి వాళ్ళు సోల్స్ లెవెల్స్ ఉంటాయి. బట్ ఆడ ఉన్న వాళ్ళంతా బిగ్ గా ఉన్న వాళ్ళతో మనం కంపారిజన్, డిజిటల్ కంపారిజన్, వాళ్ళు ఉంటారు కదా పోలేరు అటువంటి వాళ్ళని కాదని. అంటే మనము ఏదైతే సార్తో అనుబంధంగా ఉండి నేను వాళ్ళతో కలవాలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా నీకు నెరవేరుతూనే ఉంటది. సారు ఉన్నా సారు లేకపోయినా ఖచ్చితంగా నీకు అది నెరవేరుతుంది. సారు శరీరం లేకపోయిండొచ్చు కానీ సోల్ ఉంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా మనం చేసే ప్రతి క్రియ అని గమనిస్తుంటాడు. నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. ఈ రోజుకి ఈ క్షణం ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే కూడా కంప్లీట్ గా ఆయన కనుసైగల్లో నుంచే నేను మాట్లాడగలుగుతున్నాను. ఖచ్చితంగా. ఇంత జ్ఞానాన్ని మనకు అందించినాడు ఆయన. ఆషామాషి విషయాలు కాదు. ఇటువంటి జ్ఞానాన్ని అందించిన అతను మనకి ఏ రకంగా మనం అతనికి హెల్ప్ చేయాలన్నా కూడా అర్థం కాదు. నాకు ఒక వర్క్ ఇచ్చినాడు సార్. నేను బేదంచెర్లలో సార్ని కలిసడానికి పోయినా. సార్ని కలవడానికి పోయినప్పుడు ఏం జరిగిందంటే నాకు ఒక వర్క్ చెప్పినాడు. సార్ ఏం చెప్పండి సార్ అంటే, ఒకటి హైవే పక్కన ఓన్లీ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస రావాల బోర్డు అంతే. ఆ బిగ్ లెటర్స్ ఉండాలా, ఇంకా ఏం ఇకరాలు ఉండకూడదు, గిజన్లు ఏమి ఉండదు, బ్యాక్గ్రౌండ్ క్లీన్ ఉండాలా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. అది ఎక్కడన్నా డోన్ లోనా? డోన్ లో హైవేలో ఎక్కడన్నా కానీ మనకి డోన్ టు కర్నూలు లోపల ఓకే. అది ఉండాలా అంటే అది ఉండాలా అన్నాడు. సరే నాకు చెప్పినాడు కదా అని చెప్పి సర్చ్ పెట్టినా. నేను సర్చింగ్ పెడితే కొన్ని రోజులకి ఒక అతను దొరికాడు నాకు. ఒక హోటల్ అతనికి బాగా చేశాడు. అతనికి అన్ని వర్క్స్ అన్ని చేసినాడు. చేసిన తర్వాత అతనితో కూర్చొని మీట్ అయి మాట్లాడినాం. నేను మా రామాంజనేయులు దగ్గర ఇద్దరం కలిసిపోయి అతనికి ఒక 10,000 20,000 అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక ప్లాన్ కూడా ఇచ్చాడు అతను, ఎలా ఉంటుందని చెప్పి బ్యాక్గ్రౌండ్ ప్లాన్ కూడా ఇచ్చాడు. అది నేను సార్ తీసుకుపోయి చూపించినాను. సార్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి, ఇలా చేస్తున్నాను అని చెప్పి నేను ఇక్కడ సదానంద ఆశ్రమం దగ్గరికి పోయిన తర్వాత నందవరంలో చూపించినాను. సరే ఓకే ఏదో ఒకటి కలర్ పెట్టేసి అన్నాడు. అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత అతన్ని పిలిచి అమౌంట్ ఇంకా కొంచెం కావాలంటే ఆ వర్కర్ కి మళ్ళీ ఒక 50,000 వరకు ఇచ్చిన. 50,000 వరకు ఇచ్చిన తర్వాత అతను ఒక 2 days కి హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. నాకు ఎవరైతే ఆ హోల్డర్ తయారు చేస్తాడో ఆయన అతను హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. మరి ఎలా అక్కడ నేను ఎట్లా బ్యాలెన్స్ గా 50,000 దాని గురించి ఆలోచించాలనా, లేకపోతే అతనికి ఏ జన్మలోనో నేను అతని దగ్గర అప్పున్నా, ఏ జన్మలోనో అప్పున్నా. ఆ అప్పుని సార్ ఈ రూపంగా చెప్పి అతనికి నువ్వు డబ్బులు బాగున్నారా అని చెప్పి అతనికి ఇప్పించినాడు. అతనికి ఇప్పించిన తర్వాత సెకండ్ డే చనిపోయినాడు ఆయన. అంటే ఆ కర్మ కూడా నాకు లేకుండా చేసినాడు అనమాట ఆయన. గురువు అనే వాళ్ళు ఇంత దగ్గరగా ఉంటూ ఒక శిష్యుని ప్రతి దాని నుంచి కూడా విముక్తి చేసుకుంటూ వస్తారంటే ఇదేనేమో మరి. విముక్తిని కలిగిస్తూ వస్తారు ప్రతి శిష్యుడికి. అంటే ఇంత గమనిక ఆయనకి ఎంత ఉందో చూడండి. అతను మన లైఫ్ ది ఎన్ని జన్మల్ని బ్యాక్ చూస్తున్నారు మనకి. అతను మన లైఫ్ లో ఎటువంటిది కర్మలు తీసేయాలా, ఏ రకంగా ఉండాలని చేస్తుంటారు. అటువంటి చాలా సార్తో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. మరి ఆ బోర్డు ఇంకా రాసారా, కంటిన్యూగా రాసారా? అక్కడికి ఆ బోర్డు అయితే ప్లాన్, బట్ అదైతే ఖచ్చితంగా 100% చేస్తాను నేను. అది కావాల్సిన టైం గా నాకు అందలేదేమో గురువు గారి దగ్గర అనుకుంటున్నాను. లాస్ట్ సార్ బాడీ పికప్ చేసినప్పుడు బెంగళూరు పోయినాను నేను. అప్పుడు కూడా ఏం జరిగిందంటే చాలా
మిరాకిల్స్ గా జరిగింది. మేము సార్కి ఇలా ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలా అని చెప్పి అందరం వెళ్ళాం బెంగళూరుకి. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత సార్ దగ్గర కూర్చున్నాము. లోపలికి పోయినాము, మాట్లాడినాము. కూర్చున్న తర్వాత క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర పోయి కూర్చున్నాం. సారు దగ్గర కూర్చున్నాక నా లెఫ్ట్ హ్యాండ్, నాకు రైట్ హ్యాండ్ సారు ఒక 10 to 15 మినిట్స్ వరకు వదలలేదు. ఇంకా ఈ రోజుకి నాకు ఓకే. టచ్ అనేది ఆ ఈ రోజు స్పర్శ వరకు ఆ స్పర్శ ఫీలింగ్ ఉంది ఇంకా స్పెషల్ అలాగే. ఫీలింగ్ ఈ రోజుకి నాకు పోలేదు. బట్ అతను హ్మ్. ఏంది అసలు అంటే మాట్లాడడం లేదు అప్పటికే సార్. ఆ! ఆ! ఓకే. చాన్స్ సేపు అట్లే పట్టుకొని ఉన్నాడు. జనరల్ వదిలేస్తాం. అట్లా ఎంతసేపు పట్టుకున్నాడంటే నాకు వెంటనే అనిపించింది అనమాట. సారు ఇంతసేపు కూడా నన్ను ఇలా చేస్తున్నాడు, ఇలా ఉన్నాను వదబ్బా అని చెప్పి నాకు ఇంటర్నల్ గా సమ్ ఎనర్జీ ఏదో పాస్ అవుతుంది. అతను హ్మ్. చెప్పాలనేది ఏదో ఉంది. హ్మ్. అట్లాంటివన్నీ నాకైతే ఇప్పటికీ మాట్లాడుతుంటే ఇంటర్నల్ సమ్ ఫీల్. అది జనరల్ చెప్తాను చూడు, ఒక తండ్రిని కొడుకు లాస్ అయినప్పుడు ఏ ఫీల్ అవుతుందో, ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో, ఆ ఫీలింగ్ నాకు ఎవ్రీడే ఉండేది. అంటే హ్మ్. అది ఎక్స్‌ప్రెషన్ మనకు సారు ఎక్స్‌ప్రెషన్ చావు లేదు, అవును. చావు లేదు అనేది మనకు బాగా నీట్‌గా చెప్పాడు. చావు లేదు అంటే అర్థమేమి? అంటే నువ్వు ఏడ్చొద్దు. హ్మ్. ఇంటర్నల్ ఫీల్ అంతే ఉండాల. అట్లా నేను ఒకసారి మా మిసెస్ లత ఇద్దరం కలిసి దాండేలి ట్రిప్ పోయినాం. నీకు తెలిసే ఉంటదనుకుంటా అది. నీకు చెప్పను నేను జనరల్‌గా టూర్ అంటే చెప్తుంటాను నీకు. ఆ! ఆహ్, ఆ దాండేలి ట్రిప్ పోయినా. దాండేలి ట్రిప్పు చాలా మంది మన వాళ్ళు చెప్తే బట్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమో మన ఇంట్లలో పరిస్థితులు మనం ఎవరిని నో కామెంట్, నో జడ్జిమెంట్ అనేది సార్ ముందే మన పెద్ద ఇంతలా రాయేసి పెట్టాడు. ఏమి మాట్లాడొద్దు. నో కామెంట్, నో నోరేది జడ్జిమెంట్ నోరు కూడా చాలా కంట్రోల్ చేసి పెట్టి వెళ్లారు. ఒక చేసి పెట్టి లాక్ వేసి వెళ్ళాను. వెళ్లారు. అయిపోయింది. దానికి ఏం చేసినానంటే అంతా ఇంక కర్ణాటక వాళ్ళంతా దాంట్లో కర్ణాటక వాళ్ళుంటారు. దాంట్లో పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ ఒక మంచి ట్రెక్కింగ్ జరిగింది. చాలా సేపు తిరిగినాము, చేసినాము. అక్కడ సార్‌తో మంచి ఒక వాటర్‌లో మంచి మెడిటేషన్ చేసినాము. సార్‌తో కూర్చొని, సార్ పక్కనే కూర్చొని మెడిటేషన్ చేసినాము. అంటే మంచి సార్ పత్రిసార్‌తో ఫ్లోతో వెళ్లారనా? దండేలిలో ట్రిప్ ఏసిందనమాట ట్రెక్కింగ్. దాండేలి మంచి అయితే ట్రిప్ అది. నాకు తెలీదు ఈ విషయం. నేను రాకముందేనేమో మరి. ఈ ధ్యాన మార్గంలోకి ఆల్‌మోస్ట్ రాకముందే. అందరికీ తెలిసినదే. అక్కడ గ్రాఫ్టింగ్ గూడా ఉంది. సార్‌తో ఓకే. బాగా ఎంజాయ్ చేసినాం సార్‌తో. అక్కడ వచ్చిన తర్వాత సారు అక్కడ ఒక సాంగ్ ఒకటి మంచి ఒక మా నైట్ టైమ్స్ ఏం చేసినాడంటే సారు ఆ! మామూలుగా మంచి మంట పెట్టిన ఒక మంట వేసిన తర్వాత చుట్టూ అంతా కూర్చున్నాం. అందరం ఆ! కూర్చొని ఫైర్ మంచి క్యాంపెయిన్ సాంగ్స్ చేసేసారు. ఫైర్ క్యాంపెయినింగ్ చాలా ఇదిగా సార్ అప్పుడొచ్చి ఇట్లా కూర్చున్నాడు. హ్మ్. ఫస్ట్ క్లాస్‌గా సార్ ఒక కుర్చీ మీద కూర్చున్నాడు. ఆడ కుర్చీ మీద కూర్చున్న తర్వాత సార్ ఇట్లా చూస్తున్నాడు అంతే ఇట్లా. సార్ ఇట్లా చూస్తున్నాడు. 'ముక్కబాల' సాంగ్ విన్నారా? 'ముక్కబాల' ప్రభుదేవాది. అవును. ఆ! ప్రభుదేవాది 'ముక్కబాల' సాంగ్ స్టార్ట్ అయింది. అది ఎండ్ వరకు నేనేసిన డాన్స్ ఇందు. ఓహో! ఆ! అది ఏమేసినామో, ఎట్లేసినామో, ఏమి కథనో మళ్ళా ఒక్కడినే అందరూ చూస్తున్నారు. నథింగ్ టు అనదర్ పర్సన్స్. ఓన్లీ నేనొక్కడినే సార్ దగ్గర ఎదురుగా సార్ ఇట్లే చూస్తున్నాడు ఇందు. చూస్తుంటే ఓకే. అసలు అదయిపోయిన తర్వాత వరకు నాకు అసలు అంత హ్యాపీ మళ్ళా ఎక్కడే గాని అట్లాంటివి గూడా లేవు. ఆయాసపడ్డం అలాగ లేదు. అంతే ఆ! ఎనర్జిటిక్‌గా ఎళ్తారు. ఏం లేదు. అదంతా మొత్తం అది ఎక్కడికి పోయిందో రికార్డింగ్ వాళ్ళు బాధపడుతుంటా. నేను చూసుకొని హ్యాపీగా ఉండాలి గదా! కొంచెం చూస్తుంటామండి. బట్ అన్ని అదే. పోయినాయి ఎక్కడున్నాయవి. యాక్చువల్లీ సారే వేశారేమో మీతో అలా వేయించారు. చేయించారు. 100% అంతే. ఆల్‌మోస్ట్ అదే ఇంక వేరేది ఏం లేదు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా, అన్నీ చూడాలా, చెయ్యాలి గదా! అక్కడ అంతా బాగా గడిచిపోయింది. తర్వాత హోటల్‌కి రావడం జరిగింది. మళ్ళా మార్నింగు టీ దగ్గర ఇద్దరం కలిసినాం. సార్‌ను ఒక అంత పెద్ద మంచి
విల్లా అన్నమాట. అక్కడ ఆ! మంచి పార్క్ టైప్ బాగుంటది. అక్కడ ఒక టేబుల్ మీద కూర్చున్నారు అందరూ టిఫిన్ చేసి. నేను ఒక కాఫీ తాగకుండా సింగిల్ కూర్చొనున్నా. అంతమందిని వదిలిపెట్టి సారు నా పక్కన నా ఎదురుగొచ్చి కూర్చున్నాడు సారు. చెప్పురా అన్నాడు అంతే. ఎంత 10, 15 నిమిషాల సేపు కూర్చొని మాట్లాడుతున్నా సార్‌తోని. ఈ అబ్బా! రోజుకి అవన్నీ సార్ ఇప్పటికి నాకు అట్లాంటివన్నీ తలుచుకుంటే గిన ఒక లైఫ్ అంతా నాకు హ్యాపీకి చాలు. నాకు ఈ జన్మకి ఇది చాలు ఒక గుర్తు అనుకుంటుంటా. అక్కడ నుంచి లేసి ఎళ్ళినాము. ఎళ్ళిన తర్వాత అక్కడికి అప్పుడు డిసెంబరే మేమంతా పోయినది. ఫస్ట్ వీక్‌లో అనుకుంటాను. అక్కడ ఒక చోట కూర్చొని సారు అందరిని పిలిచినాడు. పిలిచిన తర్వాత అందరం లైన్ కూర్చున్న తర్వాత లేచిన తర్వాత ఒకరోజు బుక్స్ ఇచ్చాడన్నమాట. అంతే మనం జనరల్‌గా కలెక్షన్ చేయలేం గదా! కర్తాలకి, అన్నదానానికి కావాల్సిన బుక్స్ అని చేయాల. అక్కడ మనం జనరల్‌గా మనకి డౌట్స్ ఎక్కువుంటాయి. ఆ డౌట్స్ అవును. మనకు ఎవరికొచ్చిందో తెలీదు. ఏమొచ్చిందో తెలీదు. ఆడ కూర్చున్న వెంటనే "అరేయ్! రామునికే తప్పలేదురా 14 ఏళ్ళు వనవాసం చేసినాడు. మనమెంతరా గొట్టంగాళ్ళం" అన్నట్లే. మనకు హ్మ్. బాధ లేకుండా ఉంటారా? రామునికే తప్పలేదు 14 ఏళ్ళు వనవాసం చేసినాడు. మనం ఎంతరా అన్నాడు. అంటే ఇంగ ఎవ్వరు క్వెషన్‌లు అడగకుండా ఇంగ. ఇంగ ఏం క్వెషన్‌లు యెస్. ఉంటాయి. ఇప్పుడు ఆయనకే కష్టం తప్పలేదు. మనమెంత మానవమాత్రుడు ఆయన. దైవపుత్రుడు ఆయన. ఖచ్చితంగా. అట్లాంటప్పుడు మనం ఎంత చెప్పు మనకొచ్చిన దాంట్లో రామ్ రాముడి కంటే కష్టమైతే మనకు రాదు. ఒక గంట ఇంట్లో ఉండలేం. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు మా ఇంట్లో లత ఒక రోజు ఊరికి పోయిందంటేనే మాకు అంత అస్తవ్యస్తం అయితది. ఖచ్చితంగా. అటువంటిది రామునికే తప్పలేదా? నువ్వెందుకు రాని లోపల అందరూ గప్‌చిప్ అన్నమాట. ఎవరు క్వెషన్‌లు అడిగేటోళ్ళు కాదు. ఏమి అడిగేటోళ్ళు కాదు. ఇంగ ఏం నేను అంటే కూడా ఒక మాటతో నేను కూడా నా నోరు సైలెంట్ అయిపోయాను. అది షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఆహ్, అనుకుంటాం కదా! నేను ఇన్ని పనులు చేస్తున్నా. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను కేర్ సెంటర్‌ది. ఈ జూమ్ సెషన్స్ అని, క్లాసెస్ అని, అవి అని అన్నాననుకోండి. ఒకసారి అలసిపోయాననుకోండి. సార్ ఒక మాట అన్నారంట. నేను అంటే ఇప్పుడు చాలా మందిని కలుస్తుంటాం. అబ్బా! ఈ ధ్యాన మార్గంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు యెస్. యెస్. అనిపిస్తుంది. ఆ! హ్మ్. అప్పుడు అనాలనిపిస్తుంది. అబ్బా! అవసరమా నాకిదంతా? ఇంత స్ట్రెస్ అవసరమా? ఇంత ఇది అవసరమా అని అనిపిస్తుంది. ఆ! కరెక్ట్. కరెక్ట్. సార్ ఎగ్జాక్ట్‌లీ. అన్ సార్ అన్నారంట అప్పుడు. హ్మ్. హ్మ్. ఏమన్నారంటే ఆహ్, "ఏమిరా నేను వేగేదాంతో పోల్చుకుంటే మీరు వేగడం ఒక వేగడమేనా?" అన్నారంట. అవును. నేను ఖచ్చితంగా. అట్లా ఎవరైనా వచ్చి విసిగిస్తున్నప్పుడు, ఇంత హ్మ్. అవసరమా అని అనుకున్నప్పుడు, నేను హ్మ్. వేగేదాంతో పోల్చుకుంటే, నువ్వు వేగడం ఒక వేగడమారా అని అన్నారంట ఒక మాస్టర్‌తో. ఆనంద్ బుద్ధా గారు చెప్పారు ఈ ఇన్సిడెంట్. ఓకే. అన్నకి ఈ ఓకే. ఓకే. ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూలో అన్న హ్మ్. చెప్పారు. నేను ఓకే. వేగడంతో పోల్చుకుని నువ్వు వేగడం ఒక వేగడమారా అన్నారంట. అప్పటి నుంచి ఇంగ నేను కూడా సైలెంట్ అయిపోయాను. అసలు అలసిపోయానని గాని, ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నా, సరే ఓకే. ఒక్కసారి సార్ ఫోటో చూసుకుంటాను. ఆ! కరెక్టే సార్. మీరు వేగనాతో పోల్చుకుంటే మేము నథింగ్. ఏమీ లేదు అక్కడ. ఏం అప్పుడు మళ్ళీ నేను రికవర్ అయిపోతా. రియాక్టివ్ అయిపోతా. ధైర్యం వస్తుంది మళ్ళీ. 100% ఇప్పుడు మనకు ఏమి తెలియంది ఏమేమో ఉన్నాయని ఊహించుకుంటున్నాం. గురువుకి అన్నీ తెలిసిన తర్వాత నార్మల్‌గా ఉన్నాడు. ఆ టైంలో ఏం తెలుసని చెప్పి జరిగిపోయినది రాదు అని చెప్పినాడు. అక్కడ బాధపడుతున్నాం. జరగబోయేది తెలీదని బాధపడుతున్నాము. అక్కడ భయపడుతున్నాము. ప్రెజెంట్‌లో మటుకు ఉండడం లేదు. ప్రెజెంట్‌లో వి వి అది ఉండడం లేదు అంటే సారు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆచరణలో పెట్టడం లేదు. యెస్. సారు చెప్పిన తర్వాత నువ్వు కంప్లీట్‌గా దాన్ని మళ్ళా సెకండ్ థాట్ ఉండకూడదు. గురువు నీకు ఎప్పుడు ఏమి కావాలా? నీకు ఏది అవసరమో నీ అర్హతను బట్టి నీకు ఖచ్చితంగా 100కి 100 భాగాలు ఇస్తాడనే ఆత్మవిశ్వాసము లేకపోతే నువ్వు యాక్షన్ చేస్తున్నట్లే ఇంక. ఖచ్చితంగా ఈ మాటైతే. నిజం. ఆ యాక్షన్ అన్నీ చేసేసినాడు సార్ మనకి. డైరెక్ట్ దింపినాడంతే. అది ఒక సినిమాలో ఉంది గదా! 'పోకిరి'లో. "ఏం చేస్తున్నావు? ఏం కాదు మామ. బుల్లెట్ దిగిందా లేదా చూడు మామ" అని చెప్పి. అట్లా ఎప్పుడొచ్చామా, ఎప్పుడు లేదని కాదు. బుల్లెట్ దిగిందా ఆ! లేదా అని. బుల్లెట్ దిగిందా లేదా? అట్లా మనకు సార్ ఏం చేస్తున్నాడంటే ఆనాపానసతి అనేది మనకి దగ్గర పెట్టేసి, మనకు మంచి ఆయుధాన్ని ఇచ్చినాడు. సార్‌తో నేను కరోనా టైమ్‌లో గూడా జూమ్ సెక్షన్స్‌లో చాలా సార్లు మాట్లాడేవాడిని నేను. అట్లా ఓకే. మాకు ఒకటి ఇక్కడ
మనకు ఒక డోన్ లో నవ్య హాస్పిటల్ ఉంది. నవ్య హాస్పిటల్ పైన కూడా ఒకటి మేము ప్రోగ్రామ్ చేసాము. అక్కడ పిరమిడ్ కట్టారు డాక్టర్లు. అక్కడికి యాక్చువల్ గా నా పేరు రాజు. ఈ రోజు వరకు కూడా సార్కి రాజు అంటే తెలియదు. రాజు అంటే తెలియదు. వాళ్ళు డాక్టర్లు, వాళ్ళ ఫాదరు అంతా పైన కూర్చున్న తర్వాత వాళ్ళందరూ మాకు రాజు చెప్పినందుకు ఈ రకంగా మేము మెడిటేషన్ రావడము, ఇదంతా కోఆపరేట్ చేయడం ఈ రకంగా చెప్తుంటే అస్సలు వాళ్ళు సార్ మైక్ మైక్ తీసుకొని ఎవరబ్బా రాజు 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 అంటే ఎవరు ఆయన అని అడిగారు. అడిగితే నేనే సార్ నువ్వేనా నాయన అన్నాడు అనమాట. అంటే సార్ తెలియదు కదా మనకు. సార్ ఏం నేర్పించినాడంటే పిరమిడ్ మాస్టర్స్ కి వర్క్ చేయడం నేర్పించినాడు కానీ పేరు ప్రతిష్టలు నేర్పిలే మనకు. పేరు ప్రతిష్టలు చెప్పుకోవడం కూడా దానికి చెప్పలేదు. అవసరం లేదు మనకి. అవి నేర్పించినాడు. అట్లాంటివన్నీ సార్ మనకు తీసేయడం జరిగింది. ఇంకొక మంచి ఇన్సిడెంట్ ఏందో, ఒకసారి డోన్ నుంచి మన వాళ్ళందరూ పాపం డోన్ మాస్టర్స్ కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఎప్పుడు పిలిచినా ఏమి చేసినా ప్రతి దానికి నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎక్కడే కానీ అది కాదన్నా ఇది అనే వాళ్ళే కాదు. బాగా వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉండనా ఏమున్నా అందరూ వచ్చేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు. ఒకసారి అక్కడికి వచ్చినాం. కర్నూలుకి వచ్చినాం. కర్నూలు స్టేజ్ మీద అందరు మాట్లాడుతున్నారు. అందరికి అక్కడికి పోవాలంటే ఆలోచన ఉందన్నమాట. అంటే అక్కడికి సార్ దగ్గరికి వెళ్ళాలంటే భయం కదా. మామూలుగానే అందరికీ భయం. అది ఫస్ట్ నుంచి నేను చెప్పాను అప్పుడు కూడా. బట్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే అక్కడ మా ఫ్రెండ్ నాగేశ్వరరావు యాదవ్ అని చెప్పి అతను పొలిటికల్ లీడర్ కొంచెము. అతని పిలిచకరాడికే వెళ్ళాను నేను. అతను పిలిచకొచ్చిన తర్వాత అక్కడికి వచ్చి నిలవన్నాను. స్టేజ్ మీద నిలవన్నాను. సరౌండింగ్ లో ఒక 60-70 మంది ఉంటారు ఇంట్లో. అక్కడ నేను పోయిన వెంటనే సార్ అక్కడి నుంచి కుర్చీలోంచి షేక్ హ్యాండ్ తీసుకొని నాకు పైకి లాగినాడు. పైకి లాగిన వెంటనే మన వాళ్ళు లత అనుకో, మా బామర్ది అనుకో, రామాంజనమ్మ గారు వచ్చినారు, వాళ్ళు అనుకో, మన డోన్ మాస్టర్లు అందరూ వచ్చి ఫోటో దిగినారు. అంటే డోన్ మాస్టర్స్ కి ఏ లెవెల్ ఉంటుంది, సార్ ఏ లెవెల్ గుర్తుపడతాడు. ఒక గురువు శిష్యుని అనుకో, గురువుని అనుకో ఏ రకంగా గుర్తుపడతాడు అనే దాని మీద నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా గురువుని అతను నీకు సోల్ పరంగా అనుకోండి, శరీర పరంగా అనుకోండి, ఏ రకంగా కూడా గురువు ఖచ్చితంగా. అందుకే సార్ మనకు ఒకటి చెప్పాడు, నీ శ్వాసే నీ గురువు అన్నాడు. నీ శ్వాసే నువ్వు గురువు అన్నప్పుడు ఇంకా గాలి శ్వాస అంతే. ఇంకా అంటే సారు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని కంప్లీట్ గా గ్రహించి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మితే నీ వెంట 24/7 ఎప్పుడూ ఉంటాడు. దయచేసి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆత్మవిశ్వాసంతోనే ఏ పైన చేద్దాం. ఆ రకంగా చేయాలని చెప్పి ఈ టైం ఉందే మనకు దగ్గరికి వచ్చిందో టైం ఏమన్నా 2 minutes ఇంకా. అంటే ఇప్పుడు ఈ శక్తి పిరమిడ్ తరఫున ఇందు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఈ రకంగా డోన్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు అందరూ బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు అందరు గౌరవించి చెప్పిన పనులు చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ, పితామహ బ్రహ్మ సుభాష్ పత్రి మహారాజ్ గారికి, మాట్లాడిస్తున్న ఆ గురువులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలుపుకుంటున్నాను. ఓకే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు ఈ సెషన్ కి ఇలా ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ నుండి ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం. యాక్చువల్ గా ఫ్రెండ్స్, నాకైతే అన్న గురించి, అన్న ఇలా ధ్యానంలోకి వచ్చారు ఏంటన్న విషయం నాకు నిజంగా తెలీదు. చెప్పాలంటే ఎలా వచ్చారు, ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సార్ తో ఉన్న పరిచయం ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. మీతో పాటుగా నేను కూడా తెలుసుకున్నాను ఇప్పుడు. దట్టు ఇంకా 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 తెలుసుకోవాలి మీ నుండి. ఏంటంటే మీరు చెప్పారు మిరాకిల్స్ చాలా ఉన్నాయి అని. ఆ మిరాకిల్స్ అన్ని కూడా ఇంకా తెలియాలి. ఎప్పుడు చెప్పారు అంటే
నేను పంచ కట్టుకొని ఇలా కూర్చొని ధ్యానానికి కూర్చున్నప్పుడు అప్పుడు చాలా మిరాకిల్స్ జరిగాయి అని. సో, యెస్. అందుకు ఆ మిరాకిల్స్ అన్నీ కూడా ఇంకా మాకు తెలియాలి. ఇంకా ఎందుకు తెలియాలి? ఫ్రెండ్స్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ద్వారా, ఈ ఛానెల్ ద్వారా ఎంతో మందున్నారండి. జూమ్ సెషన్స్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్‌ని తీసుకొచ్చి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, మన కర్నూల్ మాస్టర్స్ చాలా మందున్నారు. కర్నూల్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్ టౌన్. చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. సో, వారందరిని కూడా మీ ముందు ఇలా ఉంచాలి. మీ ముందు ఉంచాలి. ఎందుకంటే, తొలి అడుగు ఆధ్యాత్మిక తొలి అడుగు ఇక్కడే పడింది కాబట్టి, సో, పత్రి సార్‌తో చాలా మంది ప్రయాణం చేశారు. సార్‌తో ఫస్ట్ స్టార్టింగ్ అప్పటి నుంచి చాలా మంది వాళ్ళ ప్రయాణం ఉందండి. సో, వారంతటి అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకుంటున్నాం కదా! ఇప్పుడు ఈ ఏజ్‌లో ఇప్పుడొచ్చి మనం కొత్తగా వచ్చి ఏదో రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మేము చేస్తున్నామని అనుకుంటాం కానీ వాళ్ళు చాలా చేస్తున్నారు. చేస్తూ వస్తూనే ఉన్నారు. అలాగైతే మరి సుమారుగా 25 ఏళ్ల నుంచి ఉంటూ కూడా ఈ ధ్యాన మార్గంలో వాళ్ళ సేవల్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారంటే, వారికి ఆ గురువు పైన ఎంత విశ్వాసం ఉంది. ఎంత నమ్మకం ఉంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు సార్ చెప్తే ఏదైనా సరే నో అనేది లేదు. యెస్, మేము చేస్తాము అని అంటారు కదా! అది మేము కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నామనా, మేము కూడా అది పాటిస్తున్నాం కూడా. ఇప్పుడు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్‌లో. అనుకోకుండా వచ్చి పడ్డాయి చేతుల్లో. నేను ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటానని అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యని విషయం నాకు. అలాంటిది వద్దన్నాను. వద్దన్నాను. బట్ నువ్వే కావాలని అన్నారు చూడండి. అప్పుడు హ్మ్. నాకేమనిపించిందంటే పత్రి సారే చెప్పారు. ఇంకా ఏది నేను నో అనకుండా నోరు మూసుకొని ఫస్ట్ ఒప్పుకోవాలి అని అనిపించింది. సో, మీరంతా కూడా ఈ మాస్టర్స్ అంతా కూడా మనకి ఆదర్శం, మార్గం ఇంకా మనకి ముందు ముందు చూపించేవారు వీళ్ళంతా కూడా. సో, అందుకే ఇలాంటి ఈ ప్రయత్నం అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా. సో, థాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ అవుదాం. ఈ మాస్టర్ నుండి మనం మళ్ళీ ఇంకా జ్ఞానంతో మీ ముందుకొస్తాం. సో, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ ఎవరు కూడా మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. చేస్తే గనక మీకు ఇక ముందటి కూడా నోటిఫికేషన్స్ ఇంకా మీకు అందివ్వబడతాయి. థాంక్ యూ సో మచ్. బై.